నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే వీడియోలు నచ్చితే మీరు 2-3 వీడియోలు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇక్కడ క్యాండీ బాబు ఊరికే టీవీ దగ్గరికి వెళ్ళిపోయి టీవీ మీద కొడుతున్నారంటండి. అందుకని వాళ్ళ తాత ఏమో ఇది తీసుకొచ్చి పెట్టారు. గిన్నెల మీద కొట్టేస్తున్నారండి వాళ్ళ తాత. ఇంకా వెళ్ళి నవ్యనైతే తీసుకొచ్చేటప్పుడు బజ్జీలు తెచ్చారండి. కొద్దిగా ఆకలి వేస్తుంది అన్నాను, మధ్యాహ్నం అన్నం తినలేదనమాట. ఊరికే బంగాళదుంప కూర కదా, కొద్దిగా ఎక్కలేదు నాకు. నిమ్మకాయలు భలే ఉన్నాయి బా, పెద్దవి, చాలా సైజు పెద్దగా ఉంది. ఏంటి బంగాళదుంప ఫ్రై అది తింటానండి. బంగాళదుంప అంటే ఇష్టమే కానీ అంటే ఏదన్నా నీసు ఉన్నంత ఇంట్రెస్ట్గా ఆకలి ఇదేటో మరి. అస్తమానం అలా చెప్తున్నాను అనుకోకండి. ఇగోండి నాకేమో ఎగ్ బజ్జీ తెచ్చారు అంకుల్ గారు. సరే ఇంకా మీకు నిన్న చూపిస్తానని చెప్పాను కదా, అవన్నీ చూపిందామని. ఇవి చాలా రోజుల క్రితమే బుక్ చేసామండి. ఆ పాత వీడియోల్లో వీడియో తీసాను. అయితే అవి పాత ఫోన్ పోవడం వల్ల మీకు నేను అవన్నీ ప్రాపర్గా చూపించలేకపోయాను. ఈ సామాన్లన్నీ నవ్య కొన్ని బుక్ చేసింది. నేను అంటే నాకు బుక్ చేయడం రాదు. ఏదన్నా నాకు అవసరమైంది అన్న చూసి ఇది బాగుందమ్మా ఇది చేయండి అంటే దానికి రేట్ అది చూస్తాను. పర్వాలేదు మనం కొనుక్కోగలము అనుకున్నప్పుడు అది తీసుకొని చెప్తాను అనమాట. ఇది బాగుందమ్మా ఇది బుక్ చేయండి అని పిల్లలు బుక్ చేస్తారు. ఇది మట్టుకు డబ్బా మట్టుకు చాలా పెద్దది వచ్చిందండి. నేనైతే చిన్నది పోపులు వేసుకోవడానికి నాకు 4 పలకలు ఎక్కువ ఇష్టం అనమాట. రౌండ్ది ఉంది, రౌండ్ స్టీల్ది ఉంది కానీ ఇప్పుడు సరేలే 4 పలకలది అది 7 కదా, ఇది 8 ఉంటుంది అని బుక్ చేశాను. తీరా మోసి చాలా పెద్దది వచ్చేసింది. రిటర్న్ పెట్టమంటే దివ్య నాకు కావాలి ఉంచే, రిటర్న్ పెట్టద్దు అని చెప్పింది. అందుకే అలా చూపిస్తుంది అనమాట ఆవిడ. సరే ఇంకా ఉంచేసాను. ఇగోండి ఇది 1/2 కేజీ అన్నారండి. ఇవి వచ్చి 380 రూపాయలు ఎంతో డజను బాక్సులు అన్నమాట. 1/2 కేజీ అన్నారు, మరి 1/2 కేజీ పడతాయో పట్టవో. ఇదేమో కేజీ అన్నారండి. అది ఇప్పుడు చూపిస్తున్న డబ్బా కేజీ డబ్బా. మరి చూడాలి అవి తెచ్చి వేసినప్పుడు మరి కేజీ ఉంటుందో ఉండదో చూడాలి. దివ్య ఏమో కేజీ ఉండదు, ఏ లెక్కలో నువ్వు కేజీ అని చెప్తావు అని చెప్పేసి నాతో వాదిస్తుంది. అయితే సరిగ్గా అంటే వాయిస్ ఒరిజినల్ పెడుతుంది కానీ అంకుల్ గారు బాగా న్యూస్ పెట్టారు, అందులో కొంచెం సాంగ్స్ కూడా వస్తున్నాయి, అందుకే సైలెంట్ చేసాను. అయితే ఇక్కడేమో ఇంకో డబ్బా వచ్చి కేజీన్నర డబ్బా అండి. తర్వాత ఇవన్నీ అంటే ఈ డజను కేజీ డబ్బాలు డజను, 1/2 కేజీ డబ్బాలు డజను బుక్ చేశాను. అవి కూడా అంతేనండి, 420 రూపాయలు ఎంతో. ఇదేమో మటుకు 430 రూపాయలండి. ఈ కేజీన్నర అన్నారు, పెద్దగా ఉంది. మరి వేసి చూశాక అప్పుడు పడ్డాయో అంటే కేజీన్నర కేజీ 1/2 కేజీ పడుతున్నాయో లేదో చెప్తాను. ఇంకా వేసి అయితే చూడలేదు, పక్కన పెట్టేసాము సర్దేకి చెప్పొచ్చులే అని. 3 సైజులు తీసుకున్నానండి డబ్బాల్లో మటుకు. తర్వాత ఇగోండి ఈ ర్యాక్ ఒకటి కనబడుతుంది కదా, ఆ ర్యాక్ ఎందుకు తీసుకున్నానంటే 5 ర్యాకులు అన్నమాట. అవి వచ్చి గ్లాసులు, తర్వాత అంటే ఎవరన్నా గెస్ట్ వచ్చినప్పుడు గాజు గ్లాసులు అవి బయట ఉంటుంటే మా వాళ్ళు పగలగొడేస్తున్నారండి కప్స్ అవన్నీ. అందుకని ఎవరైనా వచ్చినప్పుడు గాజు గ్లాసులు తీయాలంటే మళ్ళీ పైనుంచి లేకపోతే సెల్ఫ్లో నేను సెల్ఫ్ అంతా మూసేసాను తీయకుండా. అలా చేయడం వల్ల కొన్ని ఇందులో పెడదాం అనేసి అదొకటి తీసుకున్నానండి ర్యాకు. అది 520 రూపాయలండి, ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఇంకా అదే తర్వాత ఇంకా కొన్ని ఎందుకు బుక్ చేశానంటేనండి, అది మోసం అంటే మోసం కాదు, బిజినెస్ ట్రిక్ అనుకుంటుంది. నేను సింక్ బుక్ చేశాను కదండి, అప్పుడు మీకు నేను వీడియో కూడా పెట్టాను.
సింక్ బుక్ చేస్తే అమ్మ నీకు పాయింట్స్ వచ్చాయి, కాయిన్స్ అని చెప్పేసి మా ఝాన్సీ అన్నది. నాకు కాయిన్స్ వస్తాయి, పాయింట్స్ వస్తాయి అన్నీ ఏం తెలీదండి. అయితే ఎంత వచ్చినాయి అంటే, ఉన్నాయమ్మా నీకు ఒక 600 దాకా ఉన్నాయి, నువ్వేమన్నా బుక్ చేసుకోవచ్చు అనేసి అన్నది. సరే కదా, 600 ఎందుకు వేస్ట్గా పోనివ్వడం అని నేను సరే నాకు నచ్చినవి అన్నీ చూపించాను ఝాన్సీకి. ఇది బుక్ చేయి, అది బుక్ చేయి అయితేనని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నీ ఇవ్వట్లేదండి. మనం బుక్ చేసిన వాటికి 100, 150 అలా వేసి మళ్ళీ వాటికి పాయింట్లు కలుపుతున్నారు అనమాట. నాకు నచ్చింది చూపితే దానికేమో దీనికి లేదమ్మా పాయింట్లు అనేవారు. సరే ఏదో ఇంకా అలా, అందుకని కొన్ని అలా బుక్ చేయడం వల్ల, ఇది నవ్య బుక్ చేసిందిలేండి కప్పులు పెట్టడానికి. సరే అది చూపిస్తుంది అనమాట దివ్య. ఇంకా అలాగా కొన్ని బుక్ చేయడం వల్ల ర్యాకులు అవి కొంచెం బుక్ చేశాను. ఈ ర్యాకులకి అది పెద్ద డబ్బులు ఇవ్వలేదు, కానీ అంటే అది 6 పాయింట్లు వచ్చాయి, అదే 600 ఉన్నాయంటే మళ్ళీ తిరిగి 300 ఎంతో నేను పే చేసి, అంటే కొంచెం పే చేయాలి. వాళ్ళు కొంచెం దానికి ఇస్తారు, మనం కొంచెం పే చేయాలి. ఇవన్నీ చాలా మందికి తెలిసే ఉంటాయిలేండి, కానీ అలాంటి వాళ్ళకి ఎవరికో తెలియదు కదా, అందుకే చెప్తున్నాను. ఇగోండి ఈ ర్యాకు, తర్వాత ఇవన్నీ దివ్య చెప్తుంది, కానీ అక్కడ సౌండ్ పెట్టేయడం వల్ల నాకు కాపీ రైట్ పడుతుందని నేను ఇంకా ఒరిజినల్స్ ఆపేసాను. ఇంకా అది వచ్చి ప్లేట్లకి పెట్టుకుందామని, అంటే గాజు ప్లేట్లు, పింగాణి ప్లేట్లు, ప్లాస్టిక్ వేరేగా అంటే స్టీల్ మనం వాడి కాకుండా ఎప్పుడన్నా ఎవరన్నా వస్తే తీసిది పెడదామని. ఇదైతే రెట్ల పేట ఒక చోటే ఉండడానికని తీసుకున్నాను, కానీ ఇందులో అయితే మరి అన్నీ పట్టవు, చాలా చిన్నదని నేను మళ్ళీ ఇంకోటి వేరేగా మళ్ళీ బుక్ చేసుకున్నాను. సరేలే పిల్లలు ఉన్నారు కదా, ఏ స్వాతికో ఝాన్సీకో పనికొస్తుందిలే అని రిటర్న్ పెట్టలేదు. ఇంకా అలాగే ఆలోచిస్తాం కదండి, సరేలే పిల్లలు ఉన్నారు వాళ్ళకి పనికొస్తుందిలే అని ఆలోచిస్తాం కదా. ఈ ర్యాకులండి అవన్నీ పాయింట్ల మీదే తీసుకున్నాను. మళ్ళీ అంటే 100 పే చేశాను అన్నమాట. ఇంకా అవన్నీ ఎందుకో ఏంటో అన్నది చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఇప్పుడులో ఎవరు లేరు, కొంతమంది ఉన్నారు నాకులాగా తెలియని వాళ్ళు కూడా. అంటే నాకులాగా అంటే నాకు కొంచెం అటు ఇటుగా అన్న తెలుసు, ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారండి, లేరని అయితే మటుకు అనడానికి లేదు. ఇక్కడ మన ఉంటారు కదా, అది ఏదైనా వస్తువు తెస్తే అక్క ఏంటక్క, టెంట్లో వాళ్ళు వస్తారు, అక్క ఇదేంటక్క ఇలా ఉంది, ఇట్టా ఉంది, వెరైటీగా ఉందని చెప్తారు. అలాగే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా, అందుకని చెప్తున్నాను. ఇదిగోండి ఇది నేను తీసుకున్నది. ఇందులో అయితే నాకు రెట్ల కర్ర, రెట్ల పీట, ఆ తర్వాత రెట్లు, పెనము అన్నీ పట్టేస్తాయి అన్నమాట. ఇంకా అందుకని తీసుకున్నాను. అది తీసుకున్నావు కదా, దీనికన్నా అదే బాగుంది అంటుంది, కానీ అందులో అయితే పెనం అది బరువు ఆగదేమో అని నా డౌటు. ఇదైతే పట్టేస్తుందండి, అందుకే దివ్య అలా చూస్తుంది, ఎందుకమ్మా అలాగా ఇదే ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది కదా అని చెప్తుంది. కానీ మనం ఒకసారి రెట్లు చేయాలి అంటే చపాతీ చేయాలి అనుకున్నప్పుడు అన్నీ ఒక చోట దొరికితేనే బాగుంటుంది కదా. నాకు అలా ఇష్టమండి, అన్నీ ఒక చోట, అంటే నాకు దేనికది పలానాది అని ఎత్తుక్కోకుండా పలానా చోట దొరకాలని చాలా ఆర్గనైజర్గా పెట్టుకునేదాన్ని. కానీ నా హెల్త్ పాడయ్యాక ఇంక నేను ఆ ఆర్గనైజర్ అంతా మర్చిపోయాను అనుకోండి. అసలు ఎవరన్నా ఇంటికి వస్తే ఏమి జాబ్ చేస్తారు అంకుల్ గారు, ఏమన్నా జాబా అనేవారు. అంటే అంత నీట్గా, చిన్న ఇల్లే కానీ చాలా నీట్గా ప్రాపర్గా అన్ని లైన్గా సర్దుకునేదాన్ని. ఇంకా ఆ రోజులన్నీ వెళ్ళిపోయాయిలేండి, ఇప్పుడు మళ్ళీ అవి రావాలన్నా రావు. ఇంకా అవన్నీ మనం చెప్పడం కూడా అనవసరమే, అంటే ఇప్పుడు లేనిది అప్పుడు చెప్పడం ఏంటి అనుకుంటారు కదా కొంతమంది, అందుకని. అయితే ఇదిగోండి నేను ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి తగ్గట్టు, అంటే రెంట్కి వెళ్ళేదాన్ని కదా, రెంట్కి వెళ్తే ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి తగ్గట్టుగా నేను సెల్ఫ్ చేయించుకునేదాన్ని. ఆ సెల్ఫ్ చేయించుకునేటప్పుడు నేను దగ్గర అగోండి ఆ డబ్బా కనబడుతుంది కదా, అది చూడండి పాత అయిపోయి ఇంకా అది చాలా ఇదైపోయింది. ఆ డబ్బాలు అప్పుడు కూడా అలాగేనండి, డజన్లు, కేజీన్నర డజన్లు అలాగే కొనుక్కునేదాన్ని. అయితే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అయిందని లెక్కెడుతుంది అనమాట. 20 సంవత్సరాలు అయిందండి ఆ డబ్బాలు కొని. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న ఒకసారి నవ్య బుక్ చేసింది, అవి మరీ డెలికేట్గా ఉన్నాయి అని చెప్పాను కదా. తర్వాత ఇగోండి ఇవైతే నేను బుక్ చేశాను, అన్నీ ఒకలాగా ఉన్నాయి, బాగున్నాయి కదా అని. అది ఈ డబ్బా అయితే 20 సంవత్సరాలు అయింది. అన్నీ పోగా ఈ డబ్బాలో ఒక 4 డబ్బాలు మిగిలాయి 20 సంవత్సరాలకి. ఇంకా అందుకని ఇప్పుడు మళ్ళీ కొత్తవి
తీసుకున్నాను అనమాట అండి. అదే చూపిస్తున్నాను మీకు. ఏదో అంటారు కదా, దివ్య అంటుంది, అవి నొక్కి చూసి అంటుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఇది ఎంత బరువుగా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఇవి అంత స్ట్రాంగ్గా లేవని చెప్తుంది. ఇలా పెడతా స్టైల్. అందరికీ నమస్తే చెప్పమ్మా అయిపోయాక అంటే అలా చెప్తుందండి దివ్య. ఇంకా సరే, ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ప్రేయర్ పెట్టుకున్నాము. క్యాండీ బాబు వెళ్ళి బైబిల్ తెచ్చేస్తున్నారండి. ఏది దొరికితే అది డప్పు కొట్టేస్తున్నాడండి క్యాండీ బాబు. సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుటి సమాధానం ఆశించు. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారికి ఎక్కువ నిశ్చితంగా లేదు. అప్పుడు అతడు ఇలా చెప్తాడు, నేను కిలికియాలోని తార్సులో ఉన్నవాడు, పుట్టిన యూదులను. అయితే ఈ పట్టణంలో గమలీయుల పాదముల యొద్ద పెరిగి తన పితరుల ధర్మశాస్త్ర సంబంధంలో నిశ్చయంలో శిక్షితులనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తులనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి. పాటలో ఇంకా బైబిల్ చదవడం అయిపోయాక నాదండి ప్రేయరు. నేనైతే ప్రేయర్ చేస్తాను. అయితే నిన్న చూపిస్తానని మీకు చెప్పాను కదా ఆ సామాన్లన్నీ. అందుకని ఇవాళైతే రాత్రి దివ్య రాగానే ఒకసారి అవన్నీ పెట్టుకొని చూపించమ్మా అంటే ఇంకా అవన్నీ చూపించింది అనమాట. సురేష్ రావాలండి. సురేష్ వస్తే అవన్నీ ఇంకా నేను అంటే గరిట్లు అవి పెట్టడానికి 3 బుక్ చేశాను. అప్పుడు పాత వీడియోలో ఉంటుంది. బుక్ చేసినప్పుడు అది తెచ్చినప్పుడు బుక్ చేసామండి అని చూపించాను. అవి కూడా మరి ఎక్కడో కనబడలేదు. అందుకని ఇంకా అవి కూడా అన్ని ఫిట్ చేశాక ఒకసారి నేను చూపిస్తాను ఎందులో ఏం పెట్టాను. ఆ తర్వాత డబ్బాల్లో కూడా కేజీ, తర్వాత కేజీన్నర, అర కేజీ అన్నారు కదా, అవి కరెక్ట్గా పడుతున్నాయి లేదో కూడా చూపిస్తాను. ఇంకా సాయంత్రం ప్రేయర్ అయిపోయాక పొద్దున్న బంగాళదుంప కుర్మాని, తర్వాత ఆమ్లెట్ వేసిందండి దివ్య. ఇంక నాకైతే అట్టేసి ఇచ్చేసింది. ఇంకా వాళ్ళు చారు, బంగాళదుంప కుర్మా అంతా పెట్టుకొని ఇంకా అందరం భోంచేస్తున్నాము. కోడిగుడ్డ ఆమ్లెట్ కూడా వేసిందండి. ఇంకా అందరం తలా మొక్క వేసుకొని మేము అందరం అయితే భోంచేస్తున్నాము. అయితే ఇంక నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నిజంగా మీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తక్కువ మంది అయినప్పటికీ వీడియోస్ చూసి చక్కగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు అడిగినట్టు ప్రేయర్ కూడా చేస్తున్నాను. ఇదండి మన వీడియో. ఉంటానండి మరి. బాయ్ అండి.